అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా ఉండే. కవిత అరెస్ట్ చుట్టూ రాజకీయాలు నడిచాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవిత అరెస్ట్ కాలేదు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అరెస్ట్ అయ్యారు. కానీ ఇంట్రెస్టింగ్గా మీరు గమనిస్తే పార్లమెంట్ ఎన్నికల చర్చలో ఎక్కడా కవిత అరెస్ట్ అనే అంశం వినబడలేదు. అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అటు ఈవెన్ బీఆర్ఎస్ కానీ కవిత అరెస్టు అనే అంశాన్ని తీసుకురావడం లేదు. మీరు ఇప్పటి వరకు నాకు గుర్తున్నంత వరకు కేసీఆర్ కూడా రియాక్ట్ అయినట్లేడు కవిత అరెస్ట్ పైన. అరెస్ట్ చేసినప్పుడు ఒక్కరోజు నిరసన మినహా బీఆర్ఎస్ ఇప్పటి వరకు కవిత అరెస్ట్ పైన ఏ యాక్టివిటీ కూడా చేయడం లేదు. అసలు 1000 మందితోనో 10,000 మందితో మహిళలతోనో ఒక నిరసన ప్రదర్శన కూడా బీఆర్ఎస్ ఎక్కడ చేసింది లేదు. ఇప్పుడు కేసీఆర్ రైతుల గురించి, పవర్ గురించి, వాటర్ గురించి మాట్లాడుతున్నాడు. మోడీ గురించి కేటీఆర్ చేస్తున్న విమర్శల్లో కూడా మా సిస్టర్ని అరెస్ట్ చేశారు కవితను అన్యాయంగా అని ఎక్కడా మాట్లాడలేదు. మరి బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడతలేదు కవిత అరెస్ట్ పైన? కాంగ్రెస్ పార్టీ కూడా కవిత అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేసిన పార్టీ కవిత అరెస్ట్ ప్రస్తావన తీయడం లేదు. కవితను అరెస్ట్ చేయడం ద్వారా పొలిటికల్గా తాము బీఆర్ఎస్కు వ్యతిరేకమన్న సంకేతాన్ని పంపించుదామనుకున్న బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదు? అలా అల్టిమేట్గా 3 పార్టీలు కూడా కవిత అరెస్టును పార్లమెంట్ ఎన్నికల్లో ఒక అంశంగా చూడడం లేదు. 3 పార్టీలు చూడడం లేదు. కానీ కారణాలు వేరువేరుగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఎందుకు చూడడం లేదు అంటే బహుశా కవిత అరెస్ట్ పట్ల క్షేత్రస్థాయిలో పెద్దగా సానుభూతి లేదని బీఆర్ఎస్ గమనించినట్లుంది. ఇంక్లూడింగ్ మహిళల్లో కూడా ఎక్కడ పెద్ద సానుభూతి లేదు. అది లిక్కర్ స్కామ్లో ఆరోపణ ఎదుర్కోవడం ఒక ముఖ్యమైన కారణం. ఆ రకమైన సానుభూతి వ్యక్తం కావడం లేదు గనక ఈ పాయింట్ పైన స్ట్రెస్ చేయడం వల్ల పొలిటికల్గా బెనిఫిట్ ఉండదు అని బహుశా కేసీఆర్కి అంచనా వేసినట్టున్నారు. అది రెండవ అంశం బీఆర్ఎస్ మాట్లాడకపోవటానికి ఇది లిక్కర్ స్కామ్. ఈ అంశం పైన ఎంత మాట్లాడితే అంత ఈ కుంభకోణం గురించి చర్చ జరుగుతుంది, లిక్కర్ స్కామ్ గురించి చర్చ జరుగుతుంది, కవిత ఇన్వాల్వ్మెంట్ గురించి చర్చ జరుగుతుంది. అది పొలిటికల్గా తనకు లాభం అని అనుకోవడం లేదు. ఏమైనా ఉంటే అనవసరమైన తమ వ్యతిరేక అంశంగానే మిగులుతుంది అని. మూడవది ఏంటి అంటే ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ పాలిటిక్స్ నడిచాయి. యాంటీ కేసీఆర్ ఫ్యామిలీ నరేటివ్తో కాంగ్రెస్ లాభపడింది. ఇప్పుడు కవిత అరెస్ట్ పైన ఎంత ఎక్కువ రియాక్ట్ అయితే అంత కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ పొలిటికల్ నరేటివ్ నడుస్తుంది. కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ పొలిటికల్ నరేటివ్ నడవడము బీఆర్ఎస్కు నష్టంగా మారుతుంది. అందువల్ల కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ ఈ నరేటివ్ నడపకుండా రైతుల చుట్టూ, ప్రజల చుట్టూ పొలిటికల్ నరేటివ్ నడపడం వల్ల ప్రజలు తమకు ఓటు వేస్తానికి అవకాశం ఉంటుంది అని కేసీఆర్ బీఆర్ఎస్ నాయకత్వం సరైన అంచనా వేసిందని అనుకుంటాను. అందువల్ల ఇవాళ రైతుల సమస్యల పైన కాకుండా కవిత అరెస్ట్ గురించి మాట్లాడితే అది పర్సనల్ అంశంగా, ఫ్యామిలీ అంశంగా, అవినీతి అంశంగా చర్చ జరిగేది. దానికన్నా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి, రైతుల సమస్యల గురించి మాట్లాడడం వల్ల ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండేటువంటి పార్టీ నాయకుడు ఎంతో కొంత బెనిఫిట్ అవుతాడు. అందువల్ల బీఆర్ఎస్ కవితను కాదని రైతులను పట్టుకున్నది. ఇక కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా కవిత అరెస్ట్ను కోరినా కవిత అరెస్ట్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాత్ర లేదు. అందువల్ల కవితను అరెస్ట్ చేయడం ద్వారా ఏమైనా ప్రయోజనం కలిగితే అది బీజేపీ కలగాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు దాంట్లో, డిమాండ్ చేయడం మినహా. అందువల్ల ఇప్పుడు ఆ విషయాన్ని పట్టుకురావడం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు తప్ప కాంగ్రెస్కి లాభం లేదు. అందులో కవిత అరెస్టు ఈజ్ లింక్డ్ విత్ కేజ్రీవాల్ అరెస్ట్. ఈ రెండింటికి ప్రాతిపదిక ఢిల్లీ లిక్కర్ స్కామ్. కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్
వ్యతిరేకించిన జాతీయ కాంగ్రెస్ ఇండియా కూటమి కేజ్రీవాల్ వెనకాల ఉంది. అందువల్ల ఈ కవిత అరెస్టు కేజ్రీవాల్ అరెస్టు పరస్పర వ్యతిరేకమైన అంశం కాదు, రెండు ఒకే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు రిలేటెడ్. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఇది అనవసరమైన ఎంబరాస్మెంట్ అవుతుంది. కవిత అరెస్టును కేజ్రీవాల్ అరెస్టును విడగొట్టి చూడలేదు కనుక ఇక బీజేపీ మరి ఎందుకు మాట్లాడడం లేదు అంటే కవితను అరెస్ట్ చేయడము ద్వారా తాము బీఆర్ఎస్తో సంబంధము లేదు అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి లాభం పొందటానికి అవకాశం ఉంది. అయినా బీజేపీ ఈ పని ఎందుకు చేయడము లేదు అంటే ఇప్పుడు అనివార్యంగా కవిత అరెస్టు అనే అంశాన్ని చర్చకు వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ బీజేపీకి బంధము ఉందా లేదా అనే విషయం కూడా చర్చకు వస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందెందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేశారు, కవితను అరెస్ట్ చేయడం ద్వారా బీజేపీ తనకు బీఆర్ఎస్తో అనుబంధం ఉంది అన్న విమర్శ నుంచి బయటపడేందుకు ఒక రాజకీయ ఎత్తుగడగా చేసిందే తప్ప కమిట్మెంట్ ఉందా లేదా అని చర్చ వస్తుంది. అన్నిటికీ మించి ఇప్పుడు బీజేపీ ఆశించేది బీఆర్ఎస్ ఓటర్ పైన. బీఆర్ఎస్ రోజు రోజుకు దెబ్బతింటే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ నుంచి వెళ్ళిపోతే బీఆర్ఎస్ సానుకూల యాంటీ కాంగ్రెస్ ఓటరు తన వైపు తిరుగుతారని బీజేపీ ఆశపడుతుంది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ అనుకూల ఓటర్ కూడా తమ కాంగ్రెస్ పార్టీ పైన కోపంతో కాంగ్రెస్ను ఓడించగలిగే సత్తా బీజేపీకి బలమైన సీట్లలో బీజేపీకే ఉంటుంది కనుక బీఆర్ఎస్ ఓటర్ కూడా బీజేపీకి షిఫ్ట్ అవుతాడని నమ్ముతున్నారు. ఇప్పుడు కవితను అరెస్ట్ చేశామన్న అంశం పదే పదే గుర్తు చేస్తే బీఆర్ఎస్ సానుకూల ఓటర్ బీజేపీకి షిఫ్ట్ కాడు, బీజేపీకి బలమున్న సీట్లలో కూడా షిఫ్ట్ కాడు. అందువల్ల తమకు లాభం కన్నా కవిత అరెస్ట్ గురించి మాట్లాడితే నష్టమని బీజేపీ అంచనా వేస్తుంది. అందువల్ల మూడు రాజకీయ పార్టీలు కూడా భిన్నమైన కారణాల వల్ల కవిత అరెస్టును ఒక అంశంగా ముందుకు తీసుకురావడం లేదు.